హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్. నేను మీ చందన. నేను చాలా బాగున్నానండి. వీడియోలో మా సోఫా ఎలా రిపేర్ చేశారో చూడండి. సోఫా రిపేర్ చేయడానికి ముందుగా వాళ్ళు సోఫాని మేడ మీదకి తీసుకువెళ్ళారండి. సో మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాము. వాళ్ళు థర్డ్ ఫ్లోర్కి ఈ సోఫాని పట్టుకొని వెళ్ళారు. కొంచెం హెవీ వెయిట్, పాపం వాళ్ళు ఎలా తీసుకెళ్లారా అని నేను కూడా వాళ్ళ వెంటే వెళ్తూ ఉన్నానమాట. సో కొంచెం కష్టమైన ఇంకా పైకి తీసుకెళ్లారు. వాళ్ళు రిలాక్స్గా సోఫాని రిపేర్ చేయొచ్చు కదా అని చెప్పి. సో అసలు రిపేర్ ఎందుకు అయింది అనే విషయం కూడా నేను మీకు చెప్తాను. సోఫా కొనిన తర్వాత మన ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు కూర్చొని ఉంటే పర్వాలేదండి, సోఫా మీద జంప్ చేస్తేనే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో ఇక్కడ మాకేమైంది అంటే మా అబ్బాయి సహజ్తోని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి అందరూ కలిసి దాని మీద జంప్ చేయడంతో ఒకేసారి ఎక్కువ మంది పిల్లలు దాని మీద జంప్ చేయడంతో లోపల ఉన్న స్ప్రింగ్స్ పోయాయటండి. సో ఇది జరిగైతే 2 months అయిపోయింది. సో మేమైతే ఇంకా చేద్దాంలే, లేదంటే సోఫా మార్చేసుకుందాం, కొత్త సోఫా తెప్పించుకుందాము అని అనుకునే లోపల ఇతను ఉన్నారు కదా, ఇతని పేరు ఖలీల్ రాజా అనమాట. సో ఈ ఖలీల్ రాజా ఆన్లైన్లోని మాకు దొరికారనమాట. సో సోఫా రిపేర్ బాగా చేస్తారు అని తెలిసింది. ఇదిగో ఇలా మొత్తం పోయిందండి. అంటే పోవడం అంటే ఇంకేం లేదు, మధ్యలో గ్యాప్స్ వచ్చాయి అండ్ స్ప్రింగ్స్ బయటికి తగులుతున్నాయి అన్నమాట. సో చేయి పెట్టి ఇలా పామితే వెంటనే స్ప్రింగ్స్ బయటకు వచ్చాయని తెలుస్తుంది. అండ్ ఇగో ఇది 2-seater, ఈ 2-seater ఇలా సెపరేట్ అయిపోయింది, మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట. సో గోతులో కూర్చున్నట్టు అయిపోతుందన్నమాట. సో వాళ్ళకి సోఫా పైన పెట్టి అసలు ప్రాబ్లం ఏంటో చెక్ చేసే లోపల నేను కిందకు వచ్చి, ఆ రోజు సండే అనమాట, అందుకని నేను ఫిష్ కర్రీ అండ్ ఎగ్ బుర్జీ, మామూలుగా వైజాగ్లో మేమైతే దీన్ని ఎగ్ ఉక్కిరి అంటామండి. సో బయట ఎక్కడైనా సరే దీన్ని ఉక్కిరి, బుర్జీ ఇవన్నీ అంటారు కదండి. ఇదేమో మటన్ కీమా అని కూడా బుర్జీ అంటారు కదండి. సో వైజాగ్లో అయితే దీన్ని మటన్ కీమా అనే అంటారు. అండ్ నాకు బెంగళూరులో కీమా అస్సలు నచ్చదండి, ఎందుకంటే వాళ్ళు మిక్సీ చేసి ఇచ్చేస్తారు, అస్సలు బాగుండదు, దగ్గరకు అయిపోతుంది అనమాట. అదే వైజాగ్లో అయితే మటన్ని చక్కగా నీట్గా పీసెస్ దగ్గరగా కట్ చేస్తారండి. సో కీమా అంటే కీమా కొట్టిన వాళ్ళకి చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది, అంతేగాని ఇలా మిక్సీ చేసేస్తే ఏం బాగుండదు. అయితే ఇక్కడ పర్వాలేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. బట్ నాకేంటంటే వైజాగ్ ఫీలింగ్ రాదనమాట. బట్ ఏదైనా సరే నాకు వైజాగ్లో దొరికినట్టు ఎక్కడ దొరకదని అనిపించేస్తూ ఉంటుంది. వైజాగ్ వాళ్ళకి అదొక ఫీలింగ్ అంతే. బట్ కర్రీస్ అయితే ఆ రోజు చాలా చాలా బాగా వచ్చాయండి. సోఫా పైన పెట్టిన తర్వాత నేను కిందకు వచ్చి ఈ పని చేసుకున్నాను, నా వంట చేసుకున్నాను. సో వంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళానండి. సో వాళ్ళు ఎంతవరకు వర్క్ చేశారు, అసలు ఏం చేస్తున్నారో చూద్దాము అని చెప్పి మాడ మీదకి వెళ్ళాను. నేను ఒక 2 hours తర్వాత వెళ్ళానండి. వాళ్ళు ఆ 2 hours సోఫాకి క్లాత్ అంతా ఇప్పేసి కాసేపు రిలాక్స్ అయ్యి అసలు ఆలోచించుకున్నారు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా బిగిన్ చేయాలి ఏంటి అనేది. సో అలా నెమ్మదిగా బిగిన్ చేశారండి. సో మళ్ళీ నేను కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే లోపల ఈ పట్టి బిగిన్ చేశారు. అండ్ సోఫాకి ఈ ఇదేంటి స్పాంజ్ని తెచ్చారండి. ఈ స్పాంజ్ని కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నారు. సో ఎక్కడెక్కడ బ్రేక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ స్ప్రింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసి నీట్గా అసలు చాలా టైట్గా చేశారండి, చాలా టైట్గా చేశారు. ఎందుకంటే నాకు అప్పుడు ఆ పట్టి మీద కూర్చొని చూడమన్నారు, అంత గట్టిగా చేశాము అని చెప్పి. సో ఇతని వర్క్ అయితే చాలా బాగుందండి. ఇతని అసిస్టెంట్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నాడు. ఎవరిదైనా అసలు వర్క్ బాగుంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కదండి. నాకైతే అతని వర్క్ చాలా బాగా పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట. పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్తోని వర్క్ కూడా చాలా సింపుల్గా ఫాస్ట్గా చేస్తారనమాట, చెత్త చేయకుండా. ఇది బాగాలేదు అది బాగాలేదు అని మాకు ఏది చెప్పకుండా ఏది బాగాలేదో అవన్నీ రిపేర్ చేస్తారనమాట. జస్ట్ చూపించారు, మ్యామ్ ఇక్కడ బాగాలేదు సార్, ఇక్కడ బాగాలేదు, సో ఇది రిపేర్ చేయమంటారా లేదా
లేదా అని మా ఇద్దరిని అడిగారు, మా హస్బెండ్ వైఫ్ని. సో మేము ఓకేనండి రిపేర్ చేసేయండి, మరి ఇది కూడా మేము అనుకున్న అమౌంట్లో వచ్చిందా లేదా అని అతను అడిగితే సేమ్ అమౌంట్లోనే ఇదంతా చేస్తానండి, నేను మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోను, బట్ నాకు చేయమంటారా లేదా చెప్పండి అంతే అన్నారు. సో ఇదేంటంటే లోపల నుంచి ఫిట్గా ఇంకా టైట్గా లాగడానికి వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ చూడండి ఎంత బాగా చేస్తున్నారు. సోఫా లోపల పార్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇదంతా వుడ్ ఉంది, అంటే నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. సో ఇదంతా వుడ్ ఉంది అండ్ అక్కడ ఏంటంటే ఐరన్ ఇలా స్ప్రింగ్స్ లాగా ఉన్నాయి. సో ఆ షేప్లోని దాన్ని అంటే ఫిక్స్ చేయడానికి పైన ఉన్న బెర్త్ని అలా ఫిక్స్ చేయడానికి అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి, అసలు టైట్గా ఫిక్స్ చేసి ఉన్నాయి అండ్ దీనికి పట్టీ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ తాళ్ళు లోపల నుంచి సోఫాని లాక్కొచ్చి బయటకి, అంటే మధ్యలో ఆ షేప్ వస్తుంది కదండి, టూ సీట్స్ అని. సో ఆ మధ్యలో చూడండి మిడిల్లోని ఆ షేప్ ఉంది కదా, ఆ షేప్ ఫిక్స్ అవ్వడానికి ఈ వెనక వైపు నుంచి ఇలా తాళ్ళు లాగి వాటికి స్టేపుల్ చేశారండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఇక్కడ కూడా గట్టిగా ఉండాలని ఆ మధ్యలోని రాడ్ లాగా వుడెన్ రాడ్ వేశారనమాట. ఇది ప్రతి ఇంచ్ చెక్ చేసుకొని ఎక్కడ అంటే మిస్టేక్ చేయకుండా చాలా నీట్గా చేశారండి. ఇది 1.5 డే చేశారు. 1.5 డే కూడా ఎందుకు చేశారో చెప్తాను. ఆ కుషన్స్ తీసుకురావడానికి వాటికి కొంచెం టైం పట్టిందనమాట అంతే. సో ఇన్ ద మీన్ వైల్ మళ్ళీ నేను కిందకు వచ్చి అసలు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూద్దాం అనుకుంటే సాంగ్స్ వేసుకొని మా చిన్నోడు డాన్స్లు వేసేసి చాలా అల్లరి చేస్తున్నాడు. సో ఎలా చేసి పడుకుని పోయాడండి, ఉయ్యాల్లో వేసేసాను. సో ఈలోగా సోఫా ప్రిపరేషన్ అయితే అయిపోయింది, మొత్తం ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు చెప్పారు మ్యామ్ మీరు కిందకి వెళ్ళిపోండి, ఇంకా మేము ఒక హాఫ్ అన్ అవర్లో తీసుకొచ్చేస్తామని చెప్పి. సో ఇదండి ఫైనల్ లుక్. ఇప్పుడు చూడండి ఎంత స్టిఫ్గా ఉందో, చాలా స్టిఫ్గా ఉందండి, చాలా బాగుంది. అండ్ ఏంటంటే కుషన్ మేము మీడియం స్పంజీ టైప్ తెప్పించుకున్నాం అనమాట. అతను అడిగారు, చాలా సాఫ్ట్ ఉంటుంది, మీడియం ఉంటుంది అండ్ చాలా హార్డ్గా ఉంటాయి. సో అతను అడగగానే మేము మీడియం తెప్పించమని చెప్పామన్నమాట. హెన్నూర్ క్రాస్. ఇక్కడ వాళ్ళ షాప్ ఎక్కడ ఉంటుంది క్లియర్గా చెప్తే నేను ఒకసారి మా వ్యూయర్స్ కూడా చెప్తాను అంటే హెన్నూర్ క్రాస్ రోడ్లో ఉంటుంది అని చెప్పారనమాట. బెంగళూరులో మీరు ఉన్నట్లయితే మీ సోఫా రిపేర్ చేయించుకోవాలని అనుకుంటే ఇతని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా బాగా వర్క్ చేస్తున్నారు, మీ ఇంటికి వచ్చి చేస్తారు లేదంటే మీ సోఫాని తీసుకెళ్ళిపోయినా చేస్తారంట. సో వర్క్ అయితే మాత్రం చాలా బాగుందండి. సో ఇదండి ఫైనల్ లుక్ మా సోఫాది. ఇంక మేము ఏంటంటే కొంచెం ప్రశాంతంగా అమ్మయ్య రిలాక్స్ అయ్యామన్నమాట, బాగానే అయిపోయింది సోఫాని. సో ఇక నేను స్ట్రీట్ వాక్కి స్టార్ట్ అయిపోయాను. ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో పానీపూరి పార్టీ, అది ఇంకేం కాదు. సో నువ్వు త్వరగా వచ్చి నీ వర్క్ అయిపోయిన తర్వాత అంటే నేను వెళ్ళాను. సో ఇదిగో పానీపూరి, అసలు ఇంట్లో చేసిన పానీపూరి ఎలా చేశారో ఏంటో కూడా ఒకసారి ఈ కంటిన్యూషన్లో చూసేయండి. సో ఎలా చేశారో కూడా మీకు చూపించబోతున్నాను. సో ఇలా మనకి పూరీస్ దొరుకుతాయండి. ఆల్రెడీ ఒక ప్యాకెట్ దొరుకుతుంది, చిన్న ప్యాకెట్లోని పల్చగా ఉంటాయి అన్నమాట, చిన్న పల్చగా పూరీస్లా ఉంటాయి. వాటిని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే లావుగా పానీపూరి లాగా అయిపోతాయి అన్నమాట. ఏంటి అంటే ఆల్రెడీ బాయిల్ చేసి నానబెట్టి బాయిల్ చేసి మ్యాష్ చేసిన చనా పక్కన పెట్టుకొని ఇవేమో ఉల్లిపాయలు టొమాటోలు రెడీ చేసుకుంటున్నాము. సో ఉల్లిపాయలు టొమాటోలు మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోండి.
చేసుకోండి. మనం ఏం పెద్ద షెఫ్స్ కాదు, అంటే మేమైతే పెద్ద షెఫ్స్ కాదు కాబట్టి అలా కట్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఆలు కూడా బాయిల్ చేసి మ్యాష్ చేసి రెడీగా పెట్టుకున్నాము. సో ఇంకా మా పూరి చేయడం అవుతుందండి. ఇవన్నీ మా ఫ్రెండ్స్ చేస్తూ ఉంటే నేను వీడియో తీస్తున్నాను అనమాట స్టైల్గాను. వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే నేను ఈజీగా చక్కగా హ్యాపీగా రిలాక్స్డ్గా వీడియో తీసుకుంటున్నాను అనమాట. సో కళాయిలో ఆయిల్ వేసి దాని తర్వాత ఆ మ్యాష్ చేసిన చనాని వేసుకుని దాని తర్వాత మ్యాష్ చేసిన పొటాటోని వేసుకోవాలి. సో మ్యాష్ చేసిన పొటాటో వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు టొమాటోలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా తీసుకొని వేసేసుకోవాలన్నమాట. సో ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టిస్తే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో చేసుకోండి. సో దీంట్లో వాటర్ కూడా వేసుకున్నారు చూడండి. ఉల్లిపాయలు టమాటోలు వేసుకునే లోపలే వాటర్ వేసుకున్నారు. దాని తర్వాత ఉల్లిపాయలు టమాటోలు వేసుకున్నారు. నన్ను అడిగితే మాత్రం పానీపూరిలోని ఉల్లిపాయలు టమాటోలు ఎక్కువగా కుక్ అవ్వకూడదండి. అసలు కుక్ అవ్వకూడదు చెప్పాలంటే. అవి అలా పచ్చి పచ్చిగా తగులుతుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది, ఎన్హాన్స్ అయిపోతుంది. అండ్ దీంట్లోని మిర్చి కూడా వేసుకున్నామండి. సారీ, స్కిప్ అయిపోయింది, ఎక్కడో స్కిప్ అయిపోయింది. సో మిర్చి కూడా సన్నంగా కట్ చేసుకొని దీంట్లోని ఐ థింక్ 4 మిర్చీస్ వేసుకున్నామండి. నెక్స్ట్ ఇలా కలిపేసుకోవడమే వాటర్తోని శుభ్రంగా కలిపేసుకోవడం. సో లో ఫ్లేమ్లోని అలా నెమ్మదిగా కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ మన చనా కానీ పొటాటో కానీ ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కాబట్టి, కుక్ అయిపోయాయి కాబట్టి లైట్గా కుక్ చేసుకోవడమే. ఇప్పుడు ఇందులోని పసుపు, కారం, ఉప్పు వేసుకోవడమే. సో మేమైతే ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసాము అండ్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాము. అండ్ పసుపు అయితే ఒక చిటికెడు వేసాం అనమాట. కొంచెం పసుపే వేసుకుంటాం కదా. సో అలా ఇది అయింది. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నా ఫ్రెండ్ కలుపుతూ ఉంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. సో నీట్గా కలుపుతుంది. ఫ్రెండ్స్తో ఇలా అప్పుడప్పుడు పార్టీ చేసుకోవాలండి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఇంపార్టెంటో నాకైతే ఫ్రెండ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని అనిపిస్తుందండి. నేను ఎప్పుడు చెప్తాను, నేను ఈక్వల్ ఇంపార్టెన్స్ నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్కి ఇస్తానని. సో ఫ్రెండ్స్తో ఇలా ఒక ఈవినింగ్ గడిపినందుకు నేను చాలా రిఫ్రెష్ అయిపోతాను అనమాట. వీక్ అంతటికి నాకు రిఫ్రెష్మెంట్ దొరికిపోతుంది. సో కాసేపు నేను ఇంట్లో చెప్పేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ నన్ను వదిలేయండి, నేను బయటకు వెళ్తున్నాను నా ఫ్రెండ్స్తో, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాను అని చెప్పేస్తాను. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు మేము చిట్ చాట్ చేసుకుంటాము, లేదంటే ఇలా ఏదో స్పెషల్గా ఫుడ్ చేసుకుంటాము, తింటాము. అది కూడా ఎప్పుడూ కాదండి, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఇదండి ఫైనల్ లుక్. చాలా బాగుందండి. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. సో నేను ఈ మధ్యలోనే మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి మా చిన్నబాబుకి ఫీడ్ చేసి వచ్చేసాను. సో ఇప్పుడు పానీపూరి ఇలా రెడీ చేశారనమాట. దాంట్లోని కర్రీ వేసి, ఆనియన్స్ వేసి, సో ఈ వాటర్ ఉంది కదండి పానీపూరి వాటర్, దానికి సాచెట్స్ దొరుకుతాయి, అవి తెచ్చుకొని మనం కలిపేసుకోవచ్చు. బట్ వాటర్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి, అదొకటే చెక్ చేసుకోవాలి. ఎంతైనా పానీపూరి బండి దగ్గర వాడు చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కదండి, బట్ అంత టేస్ట్ ఇక్కడ కూడా వచ్చింది. నాకైతే అలా ఇష్టం అనమాట. బట్ స్టిల్ ఇక్కడ కూడా అంతే టేస్ట్ వచ్చిందండి, చాలా బాగుంది. ఇంతేనండి వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ శాంత్. థ్యాంక్ యూ సో మచ్ అండి.